భార్గవి గారి మాటల కోసం అందరూ వేచి చూస్తున్నారు. మంజు భార్గవి గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సంజయ్ కిషోర్ గారు ఏ ప్రోగ్రాం చేసినా యూనిక్గా ఉంటుంది. ఇది ఒక 20వ ప్రోగ్రాం అనుకుంటా వీరు కండక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ నేను చీఫ్ గెస్ట్గా రావడం. నా చేత ఒక 5-6 years బ్యాక్ ఒక వర్క్షాప్ చేయించి కూచిపూడి వర్క్షాప్ ఇలాగే ఇంత ఘనంగా ఫైనల్ డే మా స్టూడెంట్స్ చేత ప్రోగ్రామ్ చేయించి అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిపించి చాలా ఘనంగా చేశారు. అందుకని సంజయ్ కిషోర్ గారి ప్రోగ్రామ్ అంటే అది ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అండ్ టుడే ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ దట్. తనికెళ్ళ భరణి గారిని తరచూ చూసేది సంజయ్ కిషోర్ గారి ప్రోగ్రామ్స్లోనే. ప్రతి ప్రోగ్రాంలో వారు ఉంటారు, నేను ఉంటాను. అందుకని తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ వచ్చింది అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టరేట్స్ అంటే అందరూ కొనేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. సో ఇది మాత్రం జెన్యూన్ డాక్టరేట్ అని తెలిసింది నాకు. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరు. నన్ను అడుగుతుంటారు, మీకు డాక్టరేట్ రాలేదా, మీకు పద్మశ్రీ రాలేదా అని. నేను అన్నాను, ఒక శంకరాభరణంతో నాకు పద్మ విభూషణ్ వచ్చింది. నాకు ఇప్పుడు ఎవరు ఏ బిరుదు ఇచ్చినా కూడా దానికంటే కిందే. సో ఐ డోంట్ మిస్ ఇట్. మేమందరం చాలా ఆనందిస్తున్నాం తనికెళ్ళ భరణి ఈ ఫంక్షన్లో అటెండ్ అయినందుకు. హీ డిజర్వ్స్ ఇట్ అండ్ హీస్ అ గ్రేట్ మ్యాన్ అండ్ హీస్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. మంజు భార్గవి గారు, మీకోసం ఇది. నేను మొత్తం నా ఫిల్మ్ వాచింగ్ కెరియర్లో గ్లామర్ కోసం కాకుండా హీరోయిన్ని చూసింది గౌరవంతో ఉట్టి మంజు భార్గవి గారే. ఎందుకన్నా నేను కాంప్లిమెంట్